అందరికీ నమస్కారం. సుభాష్ చంద్రబోస్ ఈ పేరు వినగానే భారత పౌరులను తెలియని ఒక ధైర్యం ఏర్పడుతుంది. రోమాలు నిక్కపొడుస్తాయి. అతని గురించి తెలుసుకున్నప్పుడల్లా చాలా కొత్తగా ఉంటుంది. అలాంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. భారతదేశానికి కనిపించని ఒక సూర్యుడిలా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు. ఈ విషయం చాలామందికి తెలుసు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని అంత తొందరగా హడావిడిగా వదిలివేసి వెళ్ళడానికి గల కారణం సుభాష్ చంద్రబోస్ పోరాటమే. తను విదేశాలు తిరిగి చాలామందిని కలిసి వారితో యుద్ధ సైన్యాలను ఏర్పాటు చేయడమే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో గుణపం దిగినట్టుగా మారింది. ఇంకా మనం భారతదేశంలోనే ఉంటే మన బ్రిటన్ సామ్రాజ్యం కూడా కొల్లగొడుతుందని తెలుసుకొని బ్రిటిష్ వాళ్ళు హడావుడిగా వాళ్ళ దేశానికి బయలుదేరారు. అలాంటి స్వతంత్ర యోధుడి గురించి ఈరోజు మనం కొన్ని తెలియని విషయాలను తెలుసుకుందాం. మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం హిట్లర్ను కలిశాడు. అప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన గౌరవనీయులైన సుభాష్ చంద్రబోస్ గారి జీవితం నుండి కొన్ని తెలియని విశేషాల గురించి తెలుసుకుందాం. సుభాష్ చంద్రబోస్ గారు 1897 జనవరి 23న ఒడిశాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయన ఒక మేధావి. ఆయన తండ్రి జానకీనాథ్. ఆయన ఒక ప్రసిద్ధ న్యాయవాది. సుభాష్ గారు బ్రిటిష్ హోస్టేజీలో మొదటి స్థానాన్ని సాధించారు. కానీ ఆయనకు ఆంగ్ల ఇండియన్ సంస్కృతి నచ్చక దేశభక్తితో నిండిపోయారు. ఇంగ్లాండ్లో ఐపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మహాత్మా గాంధీ గారి మార్గదర్శకత్వాన్ని స్వీకరించారు. కానీ ఆయన రివల్యూషనరీ ఆలోచనలతో ప్రత్యేకంగా నిలిచారు. 1939లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన జర్మనీలో హిట్లర్ను కలిశారు. భారత స్వాతంత్ర్యం కోసం వారి మద్దతు కోరారు. జపాన్ సహాయంతో ఆజాద్ హిందూ రేడియో ప్రసారాలు చేశారు. సుభాష్ చంద్రబోస్ మరియు హిట్లర్ సమావేశం చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా బ్రిటిష్ శక్తిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ మద్దతును పొందాలని భావించారు. 1941-42 మధ్యకాలంలో బోస్ జర్మనీలో ఉన్నప్పుడు నాజీ నాయకుడు హిట్లర్ను కలవడానికి ప్రయత్నించారు. ఆయన ఫ్రీ ఇండియన్ లెజియన్ అనే ఒక బలగాన్ని జర్మనీలో ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ బలగం జర్మనీలో ఉన్న భారతీయ వలసదారులతో ఏర్పాటైంది. హిట్లర్ను కలవడం ద్వారా బోస్ భారత స్వాతంత్ర్యం కోసం నాజీల మద్దతు పొందాలని ఆశించారు. హిట్లర్తో బోస్ 1942లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు వివిధ అంశాలను చర్చించారు. బోస్ హిట్లర్తో భారత స్వాతంత్ర్యం గురించి మాట్లాడి బ్రిటిష్ పాలన నుండి స్వేచ్ఛ పొందడానికి జర్మనీ మద్దతు కోరారు. హిట్లర్ తన యుద్ధ వ్యూహాలు ఎక్కువగా యూరప్ మీద కేంద్రీకృతం చేయడంతో భారత ఉపఖండం విషయం ఆయనకు పెద్దగా ప్రాధాన్యతగా అనిపించలేదు. అయినప్పటికీ బోస్ బ్రిటిష్ శక్తిని క్షీణింపజేయడంలో జర్మనీలు సహకరించలేదని ఆశించారు. హిట్లర్ అనుమతి ద్వారా బోస్ రాజకీయ జాతీయులైన సైనికులతో ఫ్రీ ఇండియన్ లెజియన్ అనే పిలువబడే ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. ఈ దళం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి ఉద్దేశించబడింది. హిట్లర్ భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. అదనంగా ఆయన 1936లో రాసిన మైన్ కాంఫ్ పుస్తకంలో భారతీయుల గురించి రాసిన అవమానకర వ్యాఖ్యల కారణంగా ఇద్దరి మధ్య ఒక విభేదం ఏర్పడింది. అయినప్పటికీ బోస్ తన లక్ష్యాన్ని సాధించడంలో ప్రగతిని సాధించారు. బోస్కు హిట్లర్తో చర్చలు కొంతమేరకు నిరాశ కలిగించాయి. కానీ అదే సమయంలో బోస్కు జర్మనీ నుండి ఆర్థిక మరియు సైనిక మద్దతు పొందే అవకాశాలు కూడా కలిగాయి. ఈ మద్దతుతో బోస్ ఆగస్టు 1942లో జర్మనీ నుండి జపాన్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన జపాన్తో కలిసి ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపనలో ప్రధాన పాత్ర పోషించారు. సుభాష్ చంద్రబోస్ హిట్లర్తో సమావేశమనేది రాజకీయ వ్యూహాలలో ఒక భాగం మాత్రమే. ఇది భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో మరియు బ్రిటిష్ పాలనను సవాల్ చేయడంలో కీలక పాత్ర వహించింది. ఈ కథ మనకు బోస్ గారి దృఢ సంకల్పం, వ్యూహాత్మక ఆలోచనా శక్తిని తెలియజేస్తాయి. సుభాష్ చంద్రబోస్ గారి జీవితం మనందరికీ ప్రేరణ. ఆయన ఆత్మీయత, దేశభక్తి ఎప్పటికీ భారతీయుల గుండెల్లో నిలిచిపోతాయి. ఈ కథ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి.